హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారదండి. ప్రభువుని స్తుతించడానికి ప్రతిరోజు ఉదయం ఎప్పుడు తెల్లరింది 5 గంటలకి. మన దేశంలో ఇప్పుడు 7 గంటలు, మరి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏది సమయము. ప్రతిరోజు దేవుని మాటలతో మీరు బలపరచబడాలని, దీవించబడాలని, దేవుని మాటలు మిమ్మల్ని ఆదరించి ఆధ్యాత్మికంగా స్థిరపరిచి బలపరచాలని ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాలు మీ దగ్గర తీసుకుని వస్తున్నాం. మీరందరూ వింటున్నారని, విశ్వసిస్తున్నారని, ఆధ్యాత్మిక బలం పుంజుకుంటున్నారని నమ్ముతున్నాను. కొందరు తెలియజేస్తున్నారు, కొందరు తెలియజేయలేకపోతున్నారు. అప్పుడప్పుడైనా దేవుని చేసిన మేళను బట్టి మీరు మీ సాక్ష్యాలను వాట్సాప్ మెసేజ్ ద్వారా షేర్ చేయండి. మరింత ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి సహకరించబడతారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. రోజు మాకు ఆహారం ఎంత అవసరమో ప్రతిరోజు నీ పాద సన్నిధిలో కనిపెట్టి ఆత్మీయ ఆహారమును, ఆధ్యాత్మిక శక్తిని పుంజుకున్నట్టు కొరకు మాకు అవసరమని గుర్తించుచున్నామయ్యా. ఈరోజు మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? బాధలా, శ్రమలా? ఎందుకో చూడండి, మనకొచ్చే ప్రతి బాధ, మనకొచ్చే ప్రతి శ్రమ, మనకొచ్చేటువంటి ప్రతి పోరాటము దేవుని దగ్గర నుంచి వచ్చినవి కావు. కానీ అనేక సార్లు ప్రభు కూడా మనల్ని శ్రమల ద్వారా వెళ్ళడానికి అనుమతిస్తాడు. మనం శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిద్రపోలేనప్పుడు, శిక్ష అనుభవిస్తున్నప్పుడు మనం పరిశీలించుకోవాలి. ఎందుకు నాకు ఈ నింద వచ్చింది? ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది? ఎందుకు నాకు ఈ బాధ కలిగింది? చాలాసార్లు మీకు మేలు కలగకపోవడం కారణం మీ పాపములే అని వాక్యంలో చెప్పబడినట్లుగా అనేక సార్లు మన అజ్ఞానం వలన, మన యొక్క బుద్ధిహీనత వలన అనేకమైనటువంటి శ్రమలు కోరి తెచ్చిపెట్టుకుంటున్నాం. సరదాగా ఉంటుందండి ప్రతిదినం మొదట్లో, కానీ దాని పర్యవేక్షణం అనుభవించాలి కదా. అది అధిగ్రహించి మనం ఏదైనా చేయటం నేర్చుకోవాలి. ప్రతిఫలము పొందుతాం. ఏమి విత్తుతామో దాన్నే కోస్తాం. ఇవాళ నువ్వు ఇతరులను ఏడిపించి నువ్వు నవ్వచ్చు, రేపొద్దున నువ్వు ఏడిపించబడతావు. ఇవాళ ఇతరులను మోసగించి నువ్వు చాలా గొప్ప తెలివిగలవాడిని అనుకోవచ్చు, రేపు నువ్వు మోసపోతావు. ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు. నాకు నమస్కారం చేయలేదన్న చిన్న నెపం పెట్టుకొని హామాను మొర్దెకైని, అతని జాతి వారందరినీ చంపేయాలని తీర్మానించుకున్నాడు. ఇక అంతా అయిపోయింది, నాకు దొరికేశాడు హామాన్, నేను ఉరికమ్మం ఎక్కిస్తానని పెద్ద ఉరికమ్మం కూడా తయారు చేసి పెట్టాడట. ఏమైందో తెలుసు కదా. దేవుడు తారుమారు చేయగలిగిన వాడు. ఆయనకు తెలుసు సజ్జనులు ఎవరో, దుర్జనులు ఎవరో. ఆయన నీ గతాన్ని ఎరిగినవాడు, నీ భవిష్యత్తును ఎరిగినవాడు, నీ స్థితిని, ఈరోజు నీ స్థితిని ఎరిగినవాడు. తన కొరకు, మొర్దెకై కొరకు సిద్ధపరిచిన ఉరికమ్మం మీద హామానే ఉరి తీయబడ్డాడు. చెరపకురా చెడుదువు అని ఒక సామెత ఉంది మన దేశంలో. ఇతరులను చెరిపితే మనమే చెడిపోతాం. కానీ మనం ఇక్కడ ఒక విషయం, నేను ఎవరిని చెరపలేదు, నేను ఎవరికి బాధ కలుగు చేయలేదు, ఎవరిని నేను నిందించలేదు, నేను ఎవరిని ఎగతాళి చేయలేదు, ఎవరికి అపకారం చేయలేదు, మరి నాకెందుకు ఇచ్చింది ఈ శ్రమ, నాకెందుకు ఇచ్చింది నింద అని అడుగుతారా? దానికి బదులుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతూ చూడండి. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ,
బాధ అనుభవింప తగదు. ఏంటండి, నరహత్య చేసేవాడికి బాధ వస్తుంది, వాడికి శిక్ష పడద్ది, వాడి ప్రతిఫలం అనుభవించాలి. దొంగకి దెబ్బలు తగులుతాయి, నేరస్తుడు అవుతాడు. దుర్మార్గుడు తీర్పు తీర్చబడతాడు. పరుల జోలికి పోయేవాడు పరాభవం పొందుతాడు. ఏంటంటే అవమానాలు పాలైపోతాడు. అట్లాంటి బాధలు అనుభవిస్తూ నువ్వు చేసుకున్న దానివల్ల నువ్వు బాధ అనుభవిస్తున్నావు. అలా అనుభవించకూడదు నువ్వు దేవుని బిడ్డవైతే. అలాంటి బాధలు మనకి అక్కర్లా. అలాంటి బాధలు ఉంటే అవి కూడా దేవుడు పంపాడు అనుకోకండి. అలాంటి బాధలు నువ్వు తెచ్చిపెట్టుకొని నీకేదో ఉపద్రవం వచ్చేసిందని అనుకోవద్దు. అక్కడ మొదటి 12వ వచనం చూస్తే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. అసలు ఈ లోకం అనగానే శ్రమ అండి. ఈ లోకములో శ్రమలు ఉన్నాయి. ఎందుకంటే ఇది పాపలోకం, ఇది సాతాను ఏలే లోకం. ఇది పతనమైన మానవుడు ఒకరినొకరు మోసగించుకుంటూ, ఒకరికొకరు హాని చేసుకుంటూ, ఒకరినొకరు అవమానపరుచుకుంటూ, నిందించుకుంటూ, ఒకరి మీద ఒకరు నెపములు మోపుతూ, స్వార్థంతో నిండిపోయిన లోకం ఇది. కాబట్టి ఈ లోకంలో శ్రమ కలుగుతుంది. లోకంలో మీకు శ్రమ కలుగును. ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను అన్నాడు ప్రభు కూడా శ్రమ పడ్డాడు. శిలువ శ్రమే కాదు, ఆయన జననం నుండి ఎన్ని శ్రమలు అనుభవించాడన్నది. శిశువుగా ఆ చిన్న బిడ్డకు ఒక కొత్త గుడ్డ కూడా లేదు, ఒక చక్కటి ఉయ్యాల లేదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి అర్ధరాత్రి వేళ యోసేపు మరియలు చంటి బిడ్డను పెట్టుకొని తిరిగారు. సామాన్యమైన వడ్రంగవాణి కుమారుడిగా పెరిగాడు. ఆకలి కొన్నాడు, చెమటగార్చాడు, దుఃఖించాడు. అన్ని విషయాల్లో శోధించబడ్డాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు. ఎంతమంది పరిహాసం చేశారు, ఎన్ని విధాలుగా ఆయన మీద నెపములు మోపారు. మేలు పొందిన వారు కూడా ఆయన మేలును మరచి అపకారమును తలపెట్టారు. అయినప్పటికీ ఆయన దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను అన్న రీతిగా ప్రవర్తించలేదు. తిట్టినోళ్ళని తిట్టలేదు, కొట్టినోళ్ళని కొట్టలేదు, హాని చేసిన వారికి హాని చేయలేదు. కానీ వాటిని జయించాడు, క్షమించడం ద్వారా. తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఒకవేళ ఉత్తి పుణ్యానికి నన్ను ఎందుకంటారండి, నేను ఊరుకోను. వాళ్ళ పరువు తీసేదాకా, వాళ్ళకి జవాబు చెప్పేదాకా అని వాళ్ళు చాలామంది జగడాలకు వేస్తున్నావు. నువ్వు దేవుని బిడ్డవైతే సహించుకో, ఓర్చుకో. నువ్వు ఓర్చుకుంటే నీ పక్షంలో ప్రభు ఉన్నాడు. ప్రతి దానికి తీర్పు తీర్చే ప్రభు ఉన్నాడు, ప్రతిఫలం ఇచ్చే ప్రభు ఉన్నాడు. ఓర్చుకో అమ్మా. నీ భర్త నిన్ను శ్రమలు పెడుతుంటే ఓర్చుకో. నీ భార్య నీకు బాధ పెడుతుంటే ఓర్చుకో. నీ బిడ్డలు నీ మీద తిరగబడుతుంటే ఓర్చుకో. ప్రేమించు, ప్రార్థించు, సహించు. అంతేగాని వాళ్ళని నిందించడం, వాళ్ళని తరిమేయటం, వాళ్ళ మీద కక్ష పెట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది? నీ కుటుంబమే కదా కూలిపోతుంది. మనం దేవుని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమతో ఇతరులను ప్రేమించాలి. ఎవడో నరహంతకుడిగా కానీ, పరుల జోలికి పోవువాడిగా కానీ, దుర్మార్గుడిగా కానీ, దొంగగా కానీ బాధ అనుభవింప తగదు. అయితే ఎవడైనా క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. ఎవడైనాను క్రైస్తవుడైనందున, హల్లెలూయా. క్రైస్తవుడు అనే మాట ఇది రెండోసారి మాత్రము, 2 సార్లే ఉందండి. అంతియోకిలోని శిష్యులు మొదటిగా క్రైస్తవులు అనబడిరి అనుంది. ఇక్కడ ఎవడైనాను క్రైస్తవుడైనందున, ఇది మతం కాదు, ఇది కులం కాదు, ఇది జాతి కాదు. క్రైస్తవుడయ్యాడంటే క్రీస్తును కలిగిన వాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు, యేసును రక్షకుడిగా అంగీకరించినవాడు. క్రైస్తవ్యం మతం కాదు, కులం కాదు, జాతి కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు.
నువ్వు ప్రభువును నమ్ముకున్న వల్ల నీకు నిందలు వస్తాయి, ప్రభువు కొరకు నీకు అపనిందలు వస్తాయి, ప్రభువు కొరకు నీకు శ్రమలు వస్తాయి. ప్రభువు కొరకు జీవిస్తున్నప్పుడు నీకు అన్యాయం జరిగితే, నీకు మోసం జరిగితే, నీకు ద్రోహం జరిగితే డోంట్ వర్రీ. అదట్ట కుదురుద్ది అంటారా? అక్కర్లేదు. క్రైస్తవుడైనందున నీవు బాధ అనుభవిస్తే ఆ విషయమై సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచాలన్నాడు. ఒక సువార్త నిషేధించిన దేశంలో సువార్త ప్రకటిస్తున్నాడని నేరం మోపిన వ్యక్తిని ఆ అధికారి దగ్గర తీసుకొచ్చినప్పుడు, రాజు దగ్గర తీసుకొచ్చినప్పుడు, రాజు నీకెంత ధైర్యం, బాగా కొట్టి పంపించండి అని శిక్ష వేశాడట. పక్కనున్న మంత్రి అన్నాడట, అయ్యా వీళ్ళని కొట్టి పంపిస్తే హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడతారు, అది వారికి శిక్ష కాదు, అది గొప్ప భాగ్యమని ఎంచుతారు. అలాగా అయితే వాళ్ళ ప్రభువులాగానే వాళ్ళని సిలువ కట్టేసి కాల్చేయండి అన్నాడు. అయ్యయ్యో, మా యేసయ్య లాంటి మరణం మాకు కలుగుతుంది, ఇది ఎంత గొప్ప భాగ్యమని మరి ఎంతగానో ఉల్లాసంగా వారు ప్రాణాలు విడిచి దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. మరి ఏం చేయాలయ్యా? ఏం లేదు సార్, వాళ్ళకి కావాల్సిన మంచి బంగారం, మంచి డబ్బు ఇచ్చి, పొలాలు ఇచ్చి, పశువులు ఇచ్చి పంపించండి, అదే మీరు వారికి ఇచ్చే శిక్ష. అది శిక్ష ఎట్లా అవుద్ది? వారు సుఖం మరిగినప్పుడు వారు దేవుణ్ణి మర్చిపోయి ఆ సంపదలతో తొలతూగుతారు, దేవుని కోపం వారి మీదకి రగులుకుంటుంది. అదే శిక్ష. మనకు అనుకుంటున్నాం అన్నీ బాగుంటే మనకు అది ఆశీర్వాదం అని. అన్నీ బాగుంటే నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయవు కదా, అందరూ నిన్ను పొగుడుతూ ఉంటే గర్విష్టమైపోతావు కదా, నీకే లోటు లేనప్పుడు అసలు దేవుడే గుర్తురాడు కదా. ఈ రోజున చూడండి, మన జీవితాల్లో శ్రమలో దేవునికి మొరపెడుతున్నామే కానీ శ్రమ తీరిన తర్వాత దేవుడిని స్తుతించటం లేదు. శ్రమ నొంది ఉండుట మేలాయనన్నాడు దావీదు. నన్ను ఆయన శోధించిన తర్వాత నేను మంచి సువర్ణం వల్లే బయటకు వచ్చానన్నాడు యోబు. కాబట్టి శ్రమల ద్వారా మనం వెళ్తున్నప్పుడు అనేక పాఠాలు నేర్చుకుంటాం. కానీ ఒక దొంగగా కానీ, దుర్మార్గుగా కానీ, నీచుడుగా కానీ, పనికి మళ్ళీ పాపాలు చేసిన వల్ల శ్రమ అనుభవించడం మనకు తగదు. మేలు చేసి కీడు అనుభవించడమే గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలైన మనం ఈ లోకంలో మనస్సాక్షిని కాపాడుకుందాం. నిందన అవమానాలు, శ్రమలు, కష్టములు, నష్టములు, మోసములు, అన్యాయములు మనకు జరిగిన దేవుని మీద విశ్వాసం విడిచిపెట్టొద్దు, ఎవరిని ద్వేషించొద్దు, ఎవరి మీదకి పోటీ పడొద్దు, ఎవరితోనూ ఘర్షణ పడొద్దు. కుదురుతుంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేయటం మాత్రమే నేర్చుకుందాం. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈరోజు మా గృహాల్లో, మా ఆఫీసుల్లో, మా చర్చెస్లో, మా చుట్టుపక్కల జనులు అనేకులు తండ్రి మా మీద అనవసరముగా నేరములు మోపుతున్నప్పుడు, నిందలు మోపుతున్నప్పుడు మేము కృంగిపోయేవారిగా కాక, మేము వెంటనే స్పందించేవారిగా కాక, ఎవరేమనుకున్నప్పటికీ యేసయ్య నాకున్నాడు అన్న విశ్వాసం కలిగి ఉండడానికి, శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు చేదైన అనుభవాలు కాకుండా మరింతగా నీకు దగ్గరగా చేరి నీ పరిశుద్ధాత్మ కార్యములు మా జీవితాలలో, విడుదల కార్యములు చూచుటం, ఎవరెవరు ఈ రోజున ఎటువంటి నిందలలో, అవమానాల్లో, శ్రమల్లో ఉన్నారో అట్టి వారిని జ్ఞాపం చేసుకొని వారు అందులో నుండి జయశీలులుగా బయటపడటకు కుమిలిపోకుండా, కృంగిపోకుండా నీ ఆదరణ హస్తముతో పట్టుకొని వారిని లేవనెత్తుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన అవసరతల పారాలు 9540 వచ్చినప్పటికీ మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక దేవుడు మీకు ప్రతిఫలమిస్తాడు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. కల్వరి ప్రేమధార అనే
మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.